When we are prosperous, He is with us. అదిగో మనము దీవించబడినప్పుడు ఆయన ఉంటాడు. When we walk through the paths of death, He is with us. ఇదిగో మరణ పాశములలో ఆ మార్గాల్లో వెళ్తున్నప్పుడు ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. When we are blessed very much, He is with us. మనము బహుగా దీవించబడినప్పుడు కూడా మన When we are helpless, He is with us. మనము నిస్సహాయతలో ఉన్నప్పుడు మన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. He is always with us. Hallelujah. Yeah. God is great. Amen. In all our lives, we have one dream. That is, will there be anyone or someone who do all things for me? ఇదిగో మన జీవితంలో ఎప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది, నా కొరకు సమస్తము చేయుట కొరకై ఎవరైనా నాకు ఒకరు ఉన్నారా అన్న ప్రశ్న అందరికీ కలుగుతూనే ఉంటది. And if we find someone like that, అలాంటి వ్యక్తి గనుక మనము కనుగొనుంటే, I tell you, we will be the most luckiest person even than a fairy tale ending. అప్పుడు మనం ఇలాగ అనుకుంటాము, నా అంత అదృష్టవంతుడు భాగ్యవంతుడికి ఎవరు ఉండరు, ఇది ఏమి వింత అన్నట్లుగా మనం అనుకుంటాము. But to the most, we won't get those type of persons. అయితే మనం విషయం ఏంటంటే అలాంటి వ్యక్తిని చాలా మందికి దొరకరు. And to the worst, even if we get someone, they will ruin it or mess it up. ఒకవేళ దొరక ఎవరికైనా దొరికారనుకోండి, అలాంటి వారు కొద్ది రోజులు బాగుంటారు కానీ తర్వాత ఉన్నది కూడా చెడగొట్టేస్తారు. అలా This is what happens most oftenly in our life. మన జీవితాల్లో తరచుగా జరిగేది ఇదే. But dear children of God, అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, the Lord says in Psalm chapter 138 verse 8. 138వ కీర్తన 8వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం రాయబడి ఉంది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముడును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. In English it says like this: the Lord will perfect whatever that concerns me. ఇంగ్లీష్లో అయితే నాకు సంబంధించిన దేనినైనా నా దేవుడు దాన్ని పరిపూర్ణం చేస్తాడు అని ఇంగ్లీష్లో బైబిల్లో రాయబడింది. And in another version it goes like this: మరొక వర్షన్ తర్జుమాలో ఈ రీతిగా వాచనం ఇలా ఉంటుంది. the Lord will do everything for me. నా దేవుడు నా పక్షమున సమస్తమును నెరవేరుస్తాడు, సఫలం చేస్తాడు. And it also says that the Lord will do His purpose for me in my life. అదిగో మరొక తర్జుమాలో రాయబడింది, నా దేవుడు నా జీవితంలో ఉన్న ఉద్దేశమును ఆయనే నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. What a great privilege is that someone greater than all the authorities of this world, greater than all the knowledge of this world, does everything for us. ఎంత అద్భుతమనండి, ఈ లోకంలో ఉన్న అధికారములన్నిటికన్నా, శక్తులన్నిటికన్నా, బలములన్నిటికన్నా పైన ఒక వ్యక్తి మన కార్యములను సఫలం చేయడానికి పూనుకుంటున్నాడు. అది ఎంత అద్భుతమైన మాట. We are the most privileged people in this world. ఈ లోకంలో అత్యంత భాగ్యవంతులు ఎవరంటే మనమనే చెప్పుకోవాలి. The thing is, most of the time we are not aware that there is someone who can do everything for us. మన జీవితంలో చాలా సార్లు ఈ విషయము మనం గమనించుకొని ఉంటాము, మన కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు అన్నది మనం మర్చిపోతాము. And even if we are aware of that, we are being blinded by many worldly things. ఒకవేళ ఆ విషయం మనకు తెలుసున్నా, కొన్నిసార్లు తెలిసినా కూడా ఈ లోకంలోని అనేక విషయాలను బట్టి ఆ తెలిసిన విషయాన్ని కూడా కృట్టిగా ఉండి సరిగ్గా గమనించుకోలేకుండా ఉంటాము. And so we need the lens of the Holy Spirit. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చు లెన్స్ లాంటివి మనకు కావాలి. And when we look through that lens, ఆ కళ్ళద్దాలు ద్వారా మనం చూడగలిగితే He will lead us. ఆయన ఖచ్చితంగా మనకు దొరుకుతాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. And our paths will be guided by our Master. అప్పుడు మన అడుగులు, మన మార్గాలన్నీ మన యజమానుడైన మన ప్రభు చేత అవి నడిపించబడతాయి. So let us go into the history of David. మనము దావీదు యొక్క చరిత్రలోకి వెళ్దాం. We all have read 1 Samuel, 2 Samuel, everything. మనమందరము మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము అనేక మార్లు మనం చదివి ఉన్నాం. David was a small boy. దావీదు ఒక చిన్న బాలుడిగా తన జీవితం ప్రారంభించినట్లు బైబిల్లో చూస్తాము. A teen guy. అయితే ఆ దావీదు, he was a person who disturbed no one and led a very very pleasant life. అతడు ఎవరిని ఇబ్బంది పెట్టినట్లుగా మనకు ఎక్కడ దాఖలు కనబడవు. తన చక్కని జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. He had his own flocks. తనకు తన మంద ఉంది. He disturbed no one. ఆయన ఎవరి మీద పెద్ద భారం పెట్టుకొని ఆయన ఏం నడవడం లేదు. His life went on so good. ఆయన చాలా చక్కగా సాగిపోతుంది ఆయన జీవితం. But one day, అయితే ఒక రోజు he was anointed as the future king of Israel. రాబోవు రాజుగా అతడు అభిషేకించబడ్డాడు.
Since that day, ఆ రోజు నుండి the problem started in David's life. అతని జీవితంలో సమస్యలు ప్రారంభమైపోయినాయి. Problem in a sense. ఒక సమస్య అంటే అర్థము నేను చెప్తాను. Problems which can never be explained in words. మాటల్లో వర్ణించలేని సమస్యలు వచ్చి పడినాయి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, the king's men hunted him as they were hunting a pig. ఏదో ఒక పందిని తరుముతున్నట్లుగానే రాజు మనుషులు దావీదును తరమడం ప్రారంభించారు. Like those days. ఆ రోజుల్లో But David underwent so many sufferings and so many tormentations. దావీదు అనేక శ్రమలు, అనేక శోధనల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చింది. There was a great tribulation almost in the entire life of David. దావీదు జీవితం అంతా కూడా అనేక శ్రమలమయంగా మనం గమనిస్తున్నాం. But yet అయినా కూడా he sings, ఆయన అంటున్నాడు, the Lord has done everything for me. నా దేవుడు నా ప్రతి కార్యమును ఆయనే సఫలం చేశాడు అంటున్నాడు. Of course, అవునండి, there was victory in all the battles which David faced. దావీదుకు ఎన్నో శ్రమలను మనం మాట్లాడుకున్నాం, కానీ దావీదుకు ఉన్న ప్రతి శ్రమ పోరాటములో విజయమే దావీదు చూశాడు. But కానీ David never mentioned that it was because of my army, it was because of my might, it was because of my hard work. Never. దావీదు ప్రతి విజయము అప్పుడు విజయం పొందినప్పుడు ఎప్పుడు ఇలా చెప్పలేదు, నా బలాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా వెనుకున్న వారిని బట్టి నేను విజయాలు చూశానని ఎక్కడ బైబిల్ చెప్పడం మనం చూడము. But he simply says, ఆయన కేవలం ఇలా ఒక మాట అనేస్తాడు, the Lord is doing everything for me. దేవుడే నా కార్యములను సఫలపరుస్తున్నాడు. The Lord is fulfilling his purpose in my life. దేవుడు నా జీవితంలో తనకున్న ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తూ సాగిపోతున్నాడు. In our worldly life, మన ఈ ఇహ సంబంధమైన జీవితంలో let us take for instance, ఉదాహరణకు ఒక ఇట్లాగా ఆలోచన చేద్దాం. when a marriage comes in our family, మన కుటుంబంలో ఒక వివాహం లాంటిది ఏమైనా ఏర్పాటైతే, our relatives or our family friends will come to us and say, brother, sister, don't worry, I am there, I will do everything for you. ఇదిగో ఎవరో సహోదరుడు సహోదరియో లేకపోతే దగ్గరలో, ఏమి నువ్వు భయపడకు, నేను ఉన్నాను, మనం అన్ని చేసేద్దాం అంటారు. Okay, all right, they will do everything for you in that marriage. వారు ఆ వివాహము జరిగినంత వరకు అన్ని పూనుకొని రాసుకొని చేయొచ్చు. But later on, అయితే ఆ తరువాత when a problem encounters you in your life, ఒకవేళ మీ వివాహ జీవితంలో ఒక సమస్య వచ్చి పడితే, they are helpless to help you. వారు నిస్సహాయులే, సహాయం ఏమీ చేయలేరు అలాంటి Because సమయంలో. those things are beyond their limit. ఎందుకంటే వారు సహాయం చేయడానికి కూడా అవన్నీ వారికి మించిన ఆ కష్టాలు, మించిన సమస్యలు అవి. But God can do everything for you according to his purpose. అయితే అలాంటి సమయాల్లో కూడా మనుషులు నిస్సహాయముగా ఉన్న స్థితిలో కూడా దేవుడు తన సహాయం అందించి కార్యములు చేయగలుగుతాడు. Hallelujah. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. His purpose is beyond everything. ఆయన సహాయము లేకపోతే ఆయన ఉద్దేశములు సమస్తములకు మించి ఆయన చేయుటకు శక్తివంతుడు. His knowledge is beyond every knowledge of this world. ఇదిగో సొలొమోను ఇలాగ అంటాడు, ఆయన జ్ఞానము భూమి మీద ఉన్న వారందరి జ్ఞానము కంటే అధికమే అని చెప్తాడు. So when will God do all these things in our life? ఎప్పుడు దేవుడు తన కార్యాలన్నీ మన పట్ల సఫలపరుస్తాడో నేను మీతో చెప్తాను. When he will. ఎప్పుడు చేస్తాడో అలాగా. Philippians chapter 4 verse 13 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 I can do all things in Christ. ఇదిగో నేను క్రీస్తునందు సమస్తము నేను చేయగలను. So when we see that verse reciprocally, మనము ఈ రీతిగా ఒకవేళ దాని రివర్స్ లో గనక ఆపోజిట్ గా వచనాన్ని చూస్తే, when we are not able to do something in our life, మనము ఎప్పుడైనా ఏదైనా చేయలేకపోతున్నామంటే God will work for us. ఇదిగో దేవుడు మన పక్షాన ఆయన నిలబడి చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. When we are helpless, మనము నిస్సహాయులుగా ఉన్నప్పుడు he will start to do his work. ఆయన తన కార్యాన్ని చేయడం ఆయన ఆరంభిస్తాడు. Let us give you an example. నేను మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. In 2 Chronicles, రెండవ దినవృత్తాంతముల గ్రంథము, we read of King Hezekiah. మనము రాజు అయిన హిజ్కియాను గురించి మనం చూస్తాము. Chapter 19. 19వ అధ్యాయములో We all know about that story. అదిగో అక్కడ జరిగింది సమమంతా కూడా మనం ఎరుగుదాము. The enemy stands in fort. అక్కడ శత్రువు ఎదురే నిలబడి మాట్లాడుతున్నాడు. He's going to siege the entire fortress. ఇదిగో ఆ కోట అంతటను కూడా చుట్టుముట్టేశాడు, దానిని బంధించేస్తున్నాడు, నిర్బంధిస్తున్నాడు. But Hezekiah అయితే రాజు అయిన ఈ హిజ్కియా would have sent help to his allies. తనకు ఉన్న సహచరులుగా ఉంటున్న సామ్రాజ్యాలకు సహాయం కొరకు పంపాడు. Or could have planned anything. లేకపోతే ఇలా చేయొచ్చు, లేకపోతే మరొక ఆలోచన ఏమైనా హిజ్కియా ఆ సమయంలో చేయొచ్చు. Like escaping.
లేకపోతే తప్పించుకోవడానికి ఏదో ఒక పన్నాంగం పన్నొచ్చు. But you know what he did? అయితే హిజ్కియా ఏమి చేశాడో మీకు తెలుసా? He just went to the temple of God. హిజ్కియా సరాసరి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. He just went to the temple of God and opened the scroll and said, Lord, this is your battle. దేవా, అదిగో శత్రువు ఏదైతే ఒక చుట్ట రాసి పంపాడో ఆ శత్రు యొక్క ఉత్తరాన్ని దేవుని మందిరంలోకి తీసుకువెళ్ళిపోయి దానిని పరిచి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ యుద్ధము నాది కాదయ్యా, ఈ యుద్ధము నీదే. In the same chapter when you read from verse 1 to 19, మనము అదే అధ్యాయంలో 1 నుండి 19 వచనాలు మనం చూడగలిగితే the matters will be different. అక్కడ ఇట్లా కొన్ని విషయాలు వేరుగా ఉంటాయి. The entire situation will be trembling. అక్కడ భయంకరంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయి. But when you read after the verse 28, అయితే 28వ వచనం తర్వాత నుండి మనం చూస్తే the very night, ఆ రాత్రి one angel of God ఒక్క దేవుని దూత strike all the thousands of enemies. అక్కడున్న వేలాది మందికున్న శత్రువ సైన్యమును సంహరించాడు. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. When we are helpless, ఇదిగో నిస్సహాయులుగా ఉన్న వారికి దొరికే సహాయం ఇదే. He will do everything for us. ఇదిగో మన కొరకు సమస్తమును సఫలపరిచే దేవుడు. The angel of God did not defeat only some part of the enemies, no. దేవుని దూత వచ్చి కేవలము ఆ శత్రు సైన్య సమూహంలో ఒక భాగాన్ని మాత్రమే చంపి వెళ్ళిపోయి మిగిలింది హిజ్కియాకి అప్పగించలేదు. The angel of God defeated the entire troop of the enemy. దేవుని దూత వచ్చి శత్రు సమూహం అంతటను కూడా సంహరించి హతమార్చి వెళ్ళిపోయాడు. And that is our God. అది మన దేవుని శక్తి. The perfect of the perfection. సంపూర్ణతకు సంపూర్ణుడై ఉన్నాడు మన దేవుడు. When he touches something, ఆయన దేనిని ఆయన పట్టుకుంటే, when he starts to act upon something, దేనిలో ఆయన జోక్యం చేసుకొని పని చేయడం ప్రారంభిస్తే, nothing will be left undone. అదిగో ఏది కూడా నెరవేర్చబడకుండా, ఏది కూడా పూర్తి కాకుండా మిగల్చబడదండి. Hallelujah. దేవునికి మహిమ కలుగును. When the Red Sea was parted, అదిగో ఎర్ర సముద్రము పాయలైపోయినప్పుడు, even the soil was made into a normal sand. అక్కడ మనం గమనిస్తుంటే వారు ఆరిన నేల మీద కూడా వెళ్ళారు. అంటే కనీసం బురద కూడా లేకుండా దేవుడు చేసి పెట్టాడండి. And that is our God. అది మన దేవుని శక్తి అయింది. And then secondly, నేను మరొక ఉదాహరణ మీతో చెప్తాను. first thing I told you, when he will help us. ఆయన ఎప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు చెప్పాను. When we are not able to do something. ఏదైనా మనము చేయలేని నిస్సహాయతలో ఉంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. And secondly, రెండవదిగా when we call upon him. మనము ఆయన నామాన్ని పిలిచినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. When we call upon him. ఇదిగో మనము మొర్ర పెట్టినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. Matthew chapter 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న మాట. John chapter 16 verse 23-24. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు. In all these verses, ఈ వచనాలన్నిటిలో మనం చూసినప్పుడు Jesus says, యేసు ప్రభువు ఇలా అంటున్నారు, whatever you ask in my name. ఇదిగో నా నామమున మీరు దేనిని అడుగుదురో, Whatever. ఈ దేనిని మీరు అడిగినా కూడా It will be done. అది మీ కొరకు జరిగించబడుతుందని చెప్పారు. It will be given to you. అది మీకు అనుగ్రహించబడుతుంది. Ask and it will be done. అడుగుడి మీకు ఇయ్యబడును. Dear people of God, ప్రియమైన today, దేవుని జనాంగమా, ఈ రాత్రి do you ask? మీరు అడుగుతున్నారా? Do you speak to him? మీరు ఆయనతో మాట్లాడుతున్నారా? Just think of it. దాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. No matter what our petitions are, ఇదిగో మన మొర్రలు లేకపోతే మన అవసరతలు విజ్ఞాపనలు ఏమై ఉన్నా కూడా, it may be a big thing or small thing, అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు, bring it to Christ. అది ప్రభు దగ్గరికి తీసుకురావడమే. Jesus is there. యేసు ఉన్నాడు మనకు. Prophet Jeremiah says, ఇర్మియా ఇలాగ అంటున్నాడు, call unto him. అదిగో ప్రభు చెప్పాడు, నాకు మొరపెట్టుమని ప్రభు చలవిస్తున్నాడు. No matter when, అది ఎప్పుడా అన్నది లేదు, no matter from where, ఎక్కడ అన్నది లేదు అక్కడ. but in all the days of your trouble, ఇదిగో నీ కష్ట దినములన్నిటిలో కూడా నీవు ఆయనను మొర్రపెట్టవచ్చు. and he will answer you. ఆయన నీకు ఉత్తరం అనుగ్రహిస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. For a small child, ఇదిగో ఒక చిన్న బిడ్డకు, if he or she lost his toys, ఇదిగో తన బొమ్మలు ఏమైనా పోగొట్టుకున్నా కూడా, that is a trouble for him or her. అది ఆ చిన్న బిడ్డకు అదే సమస్య. And persons like us, ఒకవేళ నా వయసు లాంటి it వాళ్ళకైతే may be a materialized thing, ఇదిగో కొన్ని పెద్ద ఎలక్ట్రానిక్ డివైస్ లేకపోతే పెద్ద వస్తువుల గురించిన సమస్య అయి ఉండొచ్చు. but Jesus says, కానీ యేసు ప్రభు అంటున్నాడు, no matter what, అది ఎవరు లేకపోతే ఏది ఆ సమస్య లేదు. I am omnipotent. నేను సర్వశక్తిగల దేవుడను. I can do everything for you. ఇదిగో నీ కొరకు నేను సమస్తమును చేసి ముగించువాడై ఉన్నాను. And I am waiting.
ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. So this is the main thing, my friend. ఇదేనండి ప్రాముఖ్యమైన విషయం. నేను Many a times we are not calling him. మనం అనేక మార్లు ఆయన నామాన్ని మనం ఉచ్చరించం. We should disturb him. మనము ఆయనను డిస్టర్బ్ చేసినంత పని చేయాలి. మనం Jesus loves to disturb him. ఇదిగో దేవుడు మనము ఆయనను డిస్టర్బ్ చేయడం, ఆయన్ను డిస్టర్బ్ చేయడం ఆయన ఇష్టపడతాడు. One night a friend of mine called me. ఒక రాత్రి నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు. That night, ఆ రాత్రి unfortunately, మరి దురదృష్టవశాత్తు I did not switch off my phone. నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు రాత్రి పూట. So almost like early morning 3:15 like that. తెల్లవారుజామున 3 గంటలు 3:15 అలాగ అవుతుంది సమయం. I took the call. నేను ఫోన్ ఎవరు చేస్తే తీసుకున్నా. And asked him. నేను అడిగాను, What happened, you idiot? ఇంగ్లీష్ లో ఇడియట్ అంటూ సరదాగా ఫ్రెండ్ కాబట్టి ఏమైంది నాయనా ఇప్పుడు ఫోన్ చేశారు? Why are you calling this time? ఈ టైంలో ఫోన్ చేసేవేంటి అన్నాను. And he told me. ఆయన ఏమన్నాడు తెలుసా? Nothing, just to check whether you are sleeping. నువ్వు పండుకున్నావో లేదో ఒకసారి గమనిద్దాం, టెస్ట్ చేద్దామని ఫోన్ చేశాను అన్నాడండి. So he has a right to disturb me at any time because he is my friend. ఆయన నా స్నేహితుడు కాబట్టి ఆయనకు హక్కు ఉంది. నన్ను ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా నన్ను ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, నేను కాదనలేను. Similarly, అదే రీతిగా Jesus tells to his disciples. యేసు తన శిష్యులతో అంటున్నాడు ఈ మాట. That is to you and me. అంటే నీతో నాతో చెప్తున్న మాట అది. We are friends. మనం ఆయన స్నేహితులమే ఉన్నాము. Don't call me a master. ఇదిగో మీరు నన్ను యజమానుని పిలవద్దు. Don't call me a creator. ఇదిగో నన్ను సృష్టికర్త అని మీరు పిలవనవసరం. Instead make Jesus your friend. యేసును దానికి బదులుగా మీ స్నేహితునిగా మీరు చేసుకోండి, స్నేహితుడిని మీరు భావించండి. And disturb him all the time. అదిగో అన్ని వేళలా ఆయన డిస్టర్బ్ చేయడానికి ఒక స్నేహితుని వలె మీరు ఉండండి. No matter what. ఈ పరిస్థితి ఏదైనా దాని సంబంధం లేదు. Whatever may the problem. నీ సమస్య ఏదైనా ఎప్పుడైనా కూడా. Sometimes we won't be able to explain the problem even. కొన్నిసార్లు మనకున్న సమస్యలు మనం కనీసం మాటలో చెప్పుకోలేము. We all have that problem. మనకు కొన్నిసార్లు సమస్య కూడా లేదండి. Because our brain speaks good language than our mouth. మన నోరు కన్నా కొన్నిసార్లు మన మనసు చాలా వేగంగా చాలా చక్కగా మాట్లాడుతుంది. And so the Bible says, అందుకని బైబిల్లో చెప్తుంది, God sees your heart, your mind. దేవుడు నీ హృదయాన్ని, నీ మనసును ఆయన చూస్తాడు. Amen. Amen. So just sit in a quiet place. అందుకని ఒక ఏమంటామో తెలుసో, నిమ్మలంగా ధ్యానపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చోనండి. Take a minute. ఒక నిమిషం తీసుకోండి. And tell all your problems to him. ఇదిగో నీకున్న ప్రతి సమస్య ఆయనతో చెప్పు. Call him. ఆయనను పిలవండి. Disturb him. ఆయనను ఏమంటే తెలుసా, ఇట్లా డిస్టర్బ్ చేయండి, ఇబ్బంది పెట్టండి ఆయన్ని. In this world, ఈ లోకంలో people dislike to disturb them. ఈ లోకంలో ఎవరైనా వారిని ఇబ్బంది పెడితే వారిని ప్రజలు అంత ఇష్టపడరు తొందరగా. Because this is the most busiest world. ఎందుకంటే ఇది అత్యంత ఏంటో తెలుసానండి, బిజీ వరల్డ్ గా మారిపోయింది. Everyone have ప్రపంచం బిజీ ప్రపంచం. Everyone have their own chores to do. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న కష్టాలు వారికి ఉన్నాయి. So in this world, అయితే ఇటువంటి ఈ లోకంలో ఈ సమయంలో there is someone for you. ఇదిగో నీ కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు. There is someone for you personally. ఇదిగో వ్యక్తిగతంగా నీ కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. To whom you can share everything. ఇదిగో నువ్వు దేనినైనా ఆయనతో పంచుకోవచ్చు. And not only sharing. ఆయనతో నువ్వు పంచుకోవడం మాత్రమే కాదు. After you share everything, ఇదిగో నువ్వు అంతా పంచుకున్న తర్వాత he will act on it. దాని విషయంలో ఆయన పనికి పూనుకుంటాడు. He will solve your problems. ఆయన నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. He will do everything for you. ఆయన నీ కొరకు సమస్తము చేస్తాడు ఆయన. That is Jesus. అదే యేసు ప్రభువు ఉన్నాడు. Make him your friend tonight. ఈ రాత్రి నువ్వు యేసును స్నేహితునిగా నువ్వు తీసుకొని వెళ్ళాలి. Make him your best friend tonight. ఇదిగో ఈ రాత్రి యేసు నీ సొంత స్నేహితునిగా, ముఖ్య స్నేహితునిగా నువ్వు తీసుకోవాలా. So that he may do everything for you. ఆయన నీ కొరకు నీ కార్యమును సఫలం చేయడానికి. David's best friend was Jesus first. దావీదుకు తనకున్న ముఖ్య స్నేహితుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. And then was only Jonathan. ఆ తర్వాతే యోనాతాన్ అండి. As Jesus was his best friend, యేసు ప్రభు దావీదుకు ముఖ్యమైన స్నేహితుడు కనుకనే he was with him ఈయనతో యేసు ఉన్నాడు. when he was a shepherd. కాపరిగా ఉన్నప్పుడు ఉన్నాడు. And also when he was a king. రాజుగా ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Lastly, నేను మూడవదిగా చివరిదిగా నేను చెప్పుతున్న మాట, why we must call him. మనము ఆయన పిలవాలి, ఆయన నామాన్ని మనం ఎందుకు మొరపెట్టాలి? Because only he
can do things beyond every limit. ఇదిగో కేవలం ఆయన మాత్రమే సమస్త పరిమితులు దాటి పరిధులను దాటి చేయగలిగిన శక్తివంతుడై ఉన్నాడు. It may be a small thing or a big thing in your life. అది నీ జీవితంలో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. He can do everything for you. ఆయన నీ కొరకు సమస్తమును చేయగలిగిన వాడు. Dear people of God, ప్రియమైన దేవుని జనాంగమా, today ఈ రోజు man has several phases of life. ఇదిగో మనుషుడు వివిధ దశల్లో మనుషుడు సాగిపోతాడు. And in each phase of his or her life, ఇదిగో తన లేకపోతే ఆమె ఆయన వారి వారి జీవిత దశల్లో ప్రతి దశలో we are limited by some people. ఇదిగో మనము కొందరి వ్యక్తుల ద్వారా మనం నియంత్రించబడిపోతాము, పరిమితులు పెట్టబడతాము. In simple words, మామూలుగా సాధారణంగా అలా we చెప్పాలి, are limited to limitations. మనము పరిమితుల్లో ఉండడానికి మనము పరిమితం చేయబడతామండి. But Jesus, కానీ యేసు ప్రభువు your friend, నీ స్నేహితుడు is beyond any limitations. ప్రతి పరిధిని దాటగలిగిన వాడై ఉన్నాడు. And he can work everything for you. ఆయన నీ కొరకు సమస్తమును చేయగలిగిన సర్వభౌముడు, సర్వశక్తి కలిగిన వాడు. Everything. సమస్తం ఆయన చేస్తాడు. Let me give you a very fast examples. Brush up everything. ఇదిగో నేను త్వరగా నేను మీకు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. The God who parted up the Red Sea ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడే was the same God who made the water to wine. ఇదిగో ఆ దేవుడే నీటిని ద్రాక్షారసంగా చేశాడు. The God who punished the two people with death మా పేతురు ద్వారా ఎవరైతే మరణించబడ్డారో was the same God who raised Lazarus. ఇదిగో ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆయన లేపిన దేవుడు, లాజరును లేపిన దేవుడు. The God who walked upon the waters ఏ దేవుడైతే నీటి మీద నడిచాడో was the same God అదే దేవుడు who flooded the entire earth in the days of Noah. నోవా కాలములో భూమంతటిని కూడా జల ప్రళయముతో నింపాడు. So he is the Alpha and Omega, కనుక మనం గమనిస్తే ఆయనే అల్ఫా, ఆయన ఒమేగా, and nothing is limited to him. ఇదిగో ఆయనకు ఇదిగో పరిమితంగా ఏమీ లేదు. మనం గమనించాలి. 2 Chronicles chapter 14 verse 11 says, రెండవ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం రాయబడుతుంది. Lord, there is no difference for you ఇదిగో ప్రభువా, నీకు ఇదిగో ఇలా వ్యత్యాసం ఏమీ లేదు ప్రభువా, to help both the weak and the strong. ఇదిగో నీవు బలవంతులను బలహీనులను నువ్వు ఒకే రీతిగా నువ్వు చూస్తావు. నీవు Let us take Moses. మనం మోషేను చూద్దామండి. Moses was a great prince ఇదిగో మోషే గొప్ప యువరాజుగా ఉన్నాడు. in Pharaoh's empire. ఇదిగో ఫరో యొక్క కోటలో గొప్ప యువరాజుగా ఉన్నాడు. The history says హిస్టరీ ఇలా చెప్తోంది, he was the prince of war ఇదిగో ఆయన యుద్ధము కొరకు యువరాజుగా ఉన్నాడంట. and also victor of all wars during the Egyptian ages. ఇదిగో ఐగుప్తు కాలములో మోషే కాలములో మోషే చేపట్టిన ప్రతి యుద్ధం కూడా మోషే గెలిపించుకొని తీసుకొచ్చాడు ఐగుప్తీయుల్ని. So God was with Moses, ఇదిగో మోషేతో దేవుడు ఎప్పుడున్నాడంటే, even though when he was a prince, ఆయన యువరాజుగా ఉన్నప్పుడు కూడా మోషేతో దేవుడు ఉన్నాడు. and God was also with Moses మోషేతో దేవుడు మరలా ఎప్పుడు కూడా ఉన్నాడు అంటే, when he returned back to Pharaoh. ఆయన మరలా తిరిగి ఫరో యుద్ధకు మిద్యాను వెళ్ళిపోయి అంతా జరిగిన తర్వాత మరలా ఫరో యుద్ధకు వచ్చినప్పుడు కూడా with no address. అయితే అప్పుడు ఏమీ లేని కాలంలో కూడా మోషేతో దేవుడు ఉన్నాడు. Let us look into the life of Joseph. యోసేపు జీవితాన్ని గమనించండి. Many people say, చాలా మంది ఇలాగ అంటారు, if God had a good plan for Joseph, యోసేపు గురించి దేవునికి మంచి ఆలోచనే గనుక ఉండుంటే why did he allow him? ఆయన ఎందుకు ఇలాగ అనుమతిస్తాడు యోసేపుని? Why did he allow Joseph? Why did he allow his brothers to make Joseph to throw him into the pit? ఇదిగో ఆ గోతులోనికి పడద్రోయబడినట్లుగా ఎందుకు అన్నదమ్ములకి అవకాశం ఇస్తాడు దేవుడు అంటారు. Yes, of course, nothing happens without his knowledge. నిజమే, దేవుని ఎరుకలో లేకుండా ఏది జరగదు. But కానీ there, అక్కడ only if Joseph was inside that pit, యోసేపు మాత్రమే ఆ గోతులో ఉండుంటే he would have became the prime minister of the entire Egypt. అదిగో ఐగుప్తు అంతటి కూడా ప్రధానమంత్రి అవడానికి ఆ గోతే కారణం అవ్వబోతుంది. God has a very big plan for us. దేవుడు మన జీవితంలో గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి So ఉన్నాడు. God was with Joseph యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు. when he was a lame man, ఆయన ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు యోసేపుతో ఉన్నాడు. a weak boy. ఒక బలహీనమైన బాలుడిగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా కూడా The ఉన్నప్పుడు, Bible says the God was with Joseph when he was in the prison as an accused.
ఇదిగో నిందించబడి నిందను ఆరోపించబడి ఆ చెరసాల వేయబడినప్పుడు కూడా బైబిల్ చెప్తుంది యెహోవా అతనికి తోడై ఉండెను అని చెప్తోంది. And God was with Joseph when he became the prime minister. అయితే యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజున when we sin, మనము అదే కోణంలో God is with us. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. While your eyes are blind, ఇదిగో ఆయన గుడ్డి వారిని చూపించినప్పుడు, when we are prosperous, he is with us. అదిగో మనము దీవించబడినప్పుడు ఆయన ఉంటాడు. When we walk through the paths of death, he is with us. ఇదిగో మరణ పాశములలో ఆ మార్గాల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. When we are blessed very much, he is with us. మనము బహుగా దీవించబడినప్పుడు కూడా మన When we are helpless, he is with us. మనము నిస్సహాయతలో ఉన్నప్పుడు మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. He is always with us. ఆయన ఎప్పుడు మనకు తోడుగానే And ఉంటాడు. so the Bible says, అందుకనే పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, there is no difference for him, ఆయనకు వ్యత్యాసం ఏమీ లేదు, and it is possible for him. ఆయనకు సమస్తము సాధ్యమే. And Asa says, ఇలాగూ ఆశ ఇలాగంటాడు, Lord, it is anything. ఇదిగో ప్రభువా ఏదైనా సరే నీకు. No, Lord, ప్రభువా there is nothing for you to help. దేవా నీకు మించిన సహాయం ఏది లేదు ప్రభు. It is nothing for you to help whether they are strong or weak. దేవా ఇదిగో వారు బలహీనులా వారు బలవంతులా అది నీకు అవసరం లేదు ప్రభువా నువ్వు సహాయం చేయడానికి. Today, ఈ రోజున in our life, మన జీవితంలో Jesus is always with us. యేసు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. And most importantly, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమైందంటే we should call him మనము ఆయన నామాన్ని మనం పిలవాలి. at first. మొట్టమొదటిగా. At first. మొట్టమొదటిగా. You know why? ఎందుకో తెలుసండి? Philippians chapter 1 verse 6 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తూ ఉంది, the Lord who has done, ఇదిగో ఏమైతే ప్రభు చేశాడో, the Lord who has started, who has begun, ఇదిగో ఏదైతే యేసుక్రీస్తు మన జీవితంలో ఆరంభించాడో, the good work, the good thing, the good deed in our life, ఆయన ఆరంభించిన ప్రతి సత్కార్యము కూడా will end it. ఆయనే దానిని ముగిస్తాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. You can again take the example of King Hezekiah. ఇదిగో హిజ్కియా జీవితాన్ని కూడా మరలా మనం King Hezekiah, హిజ్కియా జీవితంలో he did not took a trial first. ఇదిగో ఆయనైతే ఏదో ఒక వేరే ప్రయత్నం చేసి ఆ తర్వాత దేవుని దగ్గరికి రాలేదు. And then later he did not went to God. No. ఆ తర్వాత దేవుని దగ్గర రాలేదండి హిజ్కియా. He gave the first priority to Christ. హిజ్కియా తన జీవితంలో సరాసరి దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుని యొద్దకే ఆయన వచ్చేసాడు. In our natural lives, మన సాధారణ మన జీవితాల్లో we will have many friends who are expert in something. ఇదిగో కొన్ని విషయాల్లో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉంటారు, వారు చాలా నిపుణులు కొన్ని విషయాల్లో. But when we do the particular thing, అయితే మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే due to our egoism, ఇదిగో కొన్నిసార్లు మనకున్న అహం బట్టి or any other issues, personal issues, లేకపోతే ఇక వ్యక్తిగత కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, we won't call for that help. కొన్నిసార్లు మనం వాళ్ళని పిలవం మనం. But in the middle of that, అయితే కొన్నిసార్లు అంత జరుగుతున్న మధ్యలో, when everything becomes a mess, అదిగో అంతా కూడా అయోమయం అయిపోయినప్పుడు we will call that person. మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇంకా అన్ని తగ్గించుకొని తగ్గి వాళ్ళని పిలుస్తాం అలా. And there is very little chance for them to do something. అప్పుడు ఆ టైంలో వాళ్ళు వచ్చి ఏదైనా సాయం చేయడానికి వారికి కూడా పెద్ద ఇబ్బంది అయిపోతుంది. Similarly, అదే రీతిలో we should call Christ at first. మనము సరాసరి ముందుగా దేవునిని క్రీస్తునే పిలవాలి మనము. But today, కానీ ఈ రోజున if you did not, ఒకవేళ ఇంతవరకు నీవైతే it's okay. అయితే అయిపోయింది. It's literally okay. అది ఇంకా అయిపోయింది, దాన్ని మనం విడిచిపెడదాము. Jesus says, యేసు ప్రభు అంటున్నాడు, call me now. ఇప్పుడు నన్ను పిలువు. He is ready to intervene in your life. ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. And when he intervenes, ఆయన కనుక జోక్యం చేసుకుంటే everything will change upside down. ఇదిగో సమస్తము కూడా తలక్రిందులుగా మార్చబడుతుంది. There was a man called Samson. సంసోను ఉన్నాడు. He did not call God at first for help. ఇదిగో తన జీవితంలో సహాయం కొరకు తన తొలి దినాల్లో దేవుడిని ఎప్పుడు పిలవలేదు సంసోను. But at the verge of his death, అయితే తన మరణపు అంచుల్లో మరణము పొందుతున్న గడియల్లో పిలిచాడు దేవుని. he calls upon him. అదిగో దేవా అని దేవుని వైపు తిరిగి మొరపెడుతున్నాడు. And as Jeremiah chapter 1 verse 3, chapter 3 verse 3, chapter 6 verse 17, ఇదిగో ఇర్మియా గ్రంథం 3వ వచనము, in all these verses, వచనం ఆరోగ్యము, అదిగో 17వ వచనంలో ఈ వచనాలన్నిటిలో కూడా Bible says, బైబిల్ చెప్తుంది, call unto him. ఇదిగో ఆయనకు నువ్వు మొరపెట్టు. Call unto him. ఇదిగో ఆయనకు నువ్వు మొరపెట్టు. And Samson called unto him. ఇదిగో సంసోను ఆ చివరి గడియలో మొరపెట్టాడు. And God helped him.
అయితే దేవుడు సహాయం చేశాడు. We all know about the thief who was crucified మనందరికీ beside Jesus. యేసు ప్రక్కన అదిగో సిలువేయబడిన ఒక దొంగ మనకు తెలుసు. He called upon Jesus at the verge of his death. ఇదిగో తన కూడా తన మరణపు ఆ గడియల్లో మరణించే ఆ క్షణములో యేసు ప్రభును పిలిచాడు ఆయన. Make one thing clear, my friend. ఇదిగో ఒక విషయాన్ని నువ్వు స్పష్టంగా స్పష్టంగా నిర్ధారించుకో స్నేహితుడా. Nothing is late for Christ. ఇదిగో దేవునికి ఆలస్యము అన్నది ఏమీ లేదు. Even now, ఇదిగో ఈ సమయం కూడా He can intervene in your life నువ్వు పిలిస్తే ఈ క్షణాన ఆయన నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. and change your life నీ జీవితాన్ని మార్చడానికి ఆయన శక్తివంతుడు. and change the works of your hands ఇదిగో నీ చేతి పనులను దాన్ని స్థిరపరిచి మార్చడానికి శక్తివంతుడు and change all the broken relationships. ఇదిగో నీ జీవితంలో పోగొట్టుకున్న బంధాలు సత్సంబంధాలన్నిటినీ ఆయన తిరిగి బాగు చేస్తాడు. Romans chapter 8 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. God does everything for good. ఇదిగో దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కలిగినట్లుగా దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. This is one of the main reason ఇది ఒక ప్రాముఖ్యమైన కారణం why we need Jesus ఎందుకు యేసు మన జీవితాల్లో మనకు అవసరం. to do all things in our life. ఇదిగో మన జీవితాల్లో సమస్తమును సఫలపరచడానికి. Dear friends, ప్రియమైన స్నేహితుడా, worldly we may have many friends, ఇదిగో ఈ లోకములో many neighbors, ఇదిగో చాలా పొరుగు నీకు ఉండొచ్చు, ఇరుగునికి చాలా ఎక్కువ ఉండొచ్చు, నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, and they may be helpful in all the ways they can for us. ఇదిగో వారికి తోచిన విధుల్లో వారికి వచ్చిన రీతుల్లో నీకు సహాయంగా వారు నిలబడి ఉండొచ్చు. But knowingly or unknowingly in the depth of our hearts, అయితే తెలిసి ఉండొచ్చు తెలియకపోయినా కూడా నీ హృదయపు లోతుల్లో they will have వారు ఇలాగ ఒక ఆలోచన కలిగి ఉంటారు. a self desire. ఇదిగో వారికి స్వచ్ఛంతనం ఉంటది. వారికి That is common, that is natural, అది సహజమే, ప్రతి మనుషునికి ఉంటది అది. because we are all human. ఎందుకంటే మనం అందరము మనుషులమన్నారు. And if we do any harm to them, mentally or physically, knowingly or unknowingly, ఏదైనా ఒకరికి మనము ఒక మానసికంగా గాని శారీరకంగా గాని ఏ రీతిగా వారికి ఒక హాని చేస్తే there is 99.9% chances for 99.9% అవకాశం దేని కొరకు ఉందంటే to get the same in back from them. మనం ఏం చేసామో అదే వాళ్ళ నుంచి ఖచ్చితంగా తిరిగి వస్తుంది మనకి. But Jesus కానీ యేసు అయితే never do that. యేసు ఎప్పుడు అలా చేయలేదు. He does everything for good. ఇదిగో ఆయన సమస్తము మేలు కొరకే జరిగిస్తాడని వాక్యం చెప్తుంది. Everything. సమస్తం కూడా. We may betray him, మనము ఆయనను మోసగించాము, we may go astray from him, మనము ఆయనకు దూరమైపోయాము, but he కానీ ఆయనైతే always does good for us. ఆయన నీ మేలు కొరకు ఆయన నిలబడుతున్నాడు. As I told earlier, నేను మీకు మునుపు చెప్పినట్లుగా our friends, our neighbors, our relatives, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, వీరందరూ కూడా most of the times వారు అనేక సందర్భాలు చాలా సార్లు can only hear our problems, వారు మన సమస్యలు మాత్రం వింటారు గాని but they cannot act on it, వాటి విషయంలో ఏమీ చేయలేని వారుగా కొన్నిసార్లు మిగిలిపోతారు. because ఎందుకంటే they cannot do it. వారు చేయలేని స్థితి వారిది. But we need Jesus అయితే మనకు యేసు ప్రభువు ఉన్నాడు, to do it. దానిని చేయడానికి సమర్థునిగా ఉన్నాడు. And you know how his works will be? ఎందుకో తెలుసా, ఆయన పనులు ఏ రీతిగా ఉంటాయో మీకు తెలుసా? I told you why we must call him, నేను చెప్పాను ఎందుకు ఆయనను పిలవాలో చెప్పాను, when we must call him, ఎప్పుడు పిలవాలో నేను మీకు చెప్పాను. but it's my duty to tell you how the work will be. అసలు దేవుని పని ఎలా ఉంటుందో కూడా నేను మీతో చెప్పనివ్వండి. నన్ను Job chapter 42 verse 2 says, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం ఇలా రాయబడి ఉంది. nothing ఏది కూడా, nothing in this world ఈ లోకములో ఏది కూడా can stop the works of his hand. దేవా నీ కార్యములను ఆపలేవు ప్రభువా. Nothing. నీ ఉద్దేశించేది ఏది కూడా నిష్ఫలం కాదు, ఏది నిష్ఫలం చేయలేదు. Our human friends, మన మానవ స్నేహితులు, our human helpers ఇదిగో మన మానవ సహాయులు will have many limitations, many difficulties. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వారికి చాలా కష్టాలు ఉంటాయి, వారికి చాలా పరిమితులు ఉంటాయి వారికి. So many times when they say I am help you, ఇదిగో చాలా సార్లు వారు నేను నీ కొరకు సహాయం చేస్తాను వారు they చెప్పినా cannot. వారు చేయలేరు. వారు It is not because they don't have the mind to help us. కారణం ఏంటంటే వారు చేయకూడదని వారి మనసు కాదు కానీ చేయలేని స్థితి. Of course sometimes it may be, కొన్నిసార్లు చేయకూడదని మనసు కూడా ఉండొచ్చు, but many a times కానీ చాలా సార్లు they cannot do. వారు చేయలేని స్థితి వారిది. It's natural.
అది సహజమది. But Job says, కానీ యోబు ఇలాగ అంటున్నాడు, nothing ఏది కూడా can stop the works of his hand. ఇదిగో నీ చేతి కార్యములను నిష్ఫలం చేయలేదు. Hallelujah. హల్లెలూయా. In Psalms chapter 33 verse 9. మన 33వ కీర్తన 9వ వచనంలో కూడా మనం చూస్తాం. Acts chapter 5 verse 39. అపోస్తలుల కార్యములు 5:39వ వచనంలో కూడా మనం And చూస్తాం. lastly Isaiah chapter 42 యెషయా గ్రంథము 42వ verse అధ్యాయం 16 says, 16వ వచనం కూడా this చెప్తుంది. is the most beautiful verse ఇది చాలా అద్భుతమైన మాట, which I like very much. నాకు చాలా ఇష్టమైన వచనం ఇది. The God who leads the blind ఇదిగో గుడ్డి వారి నడిపే దేవుడు, mysteriously. ఇదిగో ఆయన అద్భుతంగా నడుపుతాడు. Hallelujah. హల్లెలూయా. Each one of us in this hall, ఈ హాల్లో ఎవరైతే ఉన్నారో we are blind to one or to another thing. వారు ఎరుగని మార్గమున గుడ్డి వానిని తీసుకొని వచ్చేదనంట. When we are slave or addicted to a sin, we are blinded. మనము కొన్నిసార్లు అండి ఏదో పాపానికి మనము బానిసలైపోయి, ఏదో పాపానికి మనము అలవాటైపోయి గుడ్డివారం అయిపోతాం. ఏం చేస్తామో తెలియదు మనకి. Likewise, అదే రీతిగా each one of us are blinded by something. కొన్నిసార్లు అలాగూ ఆ రీతిలో ఏదో ఒక దానిని బట్టి మనలో అనేకులు ఒక్కొక్క రీతిగా గుడ్డివారైపోయి ఉంటున్నాం మనం. But he is powerful. కానీ ఆయన ఎంత శక్తివంతుడంటే, Powerful enough ఆయన ఎంత శక్తివంతుడై ఉన్నాడు అంటే to lead us ఇదిగో ఆ గుడ్డివారమైన mysteriously, అద్భుతంగా నడిపిస్తాడు ఆయన. to work in our life mysteriously. ఆయన అద్భుతంగా మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తూ, That is అది ఎలాగో అంటే beyond our knowledge. ఇదిగో మన జ్ఞానమునకు మించి ఆయన నడిపిస్తాడు. Remember one thing ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, and make very one thing clear this day. ఇదిగో ఈ రాత్రి ఈ రోజున నువ్వు ఒక విషయాన్ని స్పష్టంగా నీ హృదయంలో నువ్వు తలంచుకో. And that may be the takeaway tonight. ఈ రాత్రి నువ్వు ఇక్కడ నుండి తీసుకెళ్లిపోయేది ఆ విషయమే నేను అనుకుంటున్నాను. And that is, అది ఏమైందంటే only Jesus యేసు మాత్రమే can act నీ జీవితంలో పని చేయగలడు. on your problems. నీ సమస్యకు, నీ సమస్యలో పని చేయగలిగిన సమర్థుడు యేసు ప్రభు మాత్రమే. Finally, చివరిగా Acts chapter 5 అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో verse 36, 37, 38, 39. ఇదిగో 26, 37, 38 వచనాల్లో మనం చూస్తే, And when we read this entire chapter, ఈ అధ్యాయం మొత్తం చదివితే we can see మనం ఏం చూస్తామంటే how disciples were tribulated. ఇదిగో శిష్యులు లేకపోతే దేవుని యొక్క క్రీస్తు శిష్యులు ఏ రీతిగా వారు శ్రమ పెట్టబడ్డారో మనం చూస్తాము. Due to their good deeds. అయితే వారు మంచి పనులు బట్టే వారికి శ్రమ కలిగింది. But the Bible says, కానీ బైబిల్ చెప్తోంది every day ప్రతిరోజు కూడా they became prosperous. వారు ఎంకను వర్ధిల్లుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. They multiplied. వారు విస్తరిస్తూ వచ్చారు. They multiplied financially. వారు ఆర్థికంగా వారు విస్తరించారు. They multiplied in churches. వారు సంఘముగా సంఖ్యలో వారు విస్తరించారు. And they multiplied in ministry. వారు పరిచర్యలో సేవ పరంగా వారు విస్తరిస్తూ వచ్చారు. That's what Paul says. అందుకనే పౌలులా చెప్తున్నాడు, how much ever we may be crushed, ఇదిగో మనం ఎంతగా అనగగొట్టబడినా Jesus Christ యేసు ప్రభువు and his grace ఆయన కృప multiplies me in all the ways. ఇదిగో అన్ని రీతులుగా ఆయన నన్ను విస్తరిస్తుంది. ఆయన విస్తరిస్తాడు, ఆయన కృప నన్ను విస్తరింపజేస్తుంది. We all know of Jacob. మనకు యాకోబు గురించి తెలుసు. In one way, ఒక రీతిగా చూస్తే God called me for ministry bided to the history of Jacob. ఆ యాకోబు యొక్క ఆ చరిత్ర, ఆ గమనమును బట్టి ప్రభు నన్ను సేవకు పిలిచాడు. When we look into the life of Jacob, మనం యాకోబు జీవితంలో తొంగి చూస్తే he had no future. అతనికి భవిష్యత్తు ఎక్కడ లేదండి అసలు. He had no dreams. అతనికి ఏమి ఆశ కూడా లేదు. అతనికి no visions. అతనికి పెద్ద కోరిక కూడా ఏమీ లేదు. But day by day, కానీ దినము దినము, రోజు వెంబడి రోజు his burdens were increasing. అతని భారాలు పెరుగుతూ వచ్చినాయి. His plight was increasing. అతని కష్టము పెరుగుతూ వచ్చింది. But Jacob never ever కానీ యాకోబు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా felt tired ఆయన ఎప్పుడు అలిసిపోలేదు యాకోబు from calling the God of Abraham. ఇదిగో అబ్రహాము దేవుణ్ణి పిలవడము, అబ్రహాము దేవుని మొరపెట్టడం యాకోబు ఎప్పుడు మానలేదండి. And so he says to his children and to his wives, అందుకనే యాకోబు తన భార్యతో చెప్తున్నాడు, తన పిల్లలతో చెప్తున్నాడు, since the day I came into your father's house, that is Laban, ఇదిగో నేను లాబాను ఇంటికి వచ్చిన నాటి నుండి
I faced multiple difficulties, not one or two, but many which words can never explain. ఇదిగో ఒకటి కాదు రెండు కాదు నేను చెప్పుకోలేని కష్టాలు నాకు వచ్చి పడినాయి అంటున్నాడు. But in all those things, కానీ వాటన్నిటిలో కూడా Jesus was with me. యేసు నాకు తోడుగా ఉన్నాడు. The God of Abraham was with me. అబ్రహాము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. And here I am. ఇదిగో ఇక్కడ నేను నీకు తోడుగా I crossed the same river. ఇదిగో నేను ఏ నదినైతే దాటి వచ్చున్నానో with one rod. ఒక్క కర్రతో వచ్చాను నేను. But here I am. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాను. with multiple and multiple and multiple blessings. ఇదిగో గుంపుతో ఉన్నాను, సమూహంగా ఉన్నాను, మందలతో ఉన్నాను, troops of blessings. Hallelujah. ఓ గొప్ప ఆశీర్వాద ఫలములతో ఉన్నాను. Let us clap and praise our master. చప్పట్ల కొడుతూ మన యజమానిని మనం స్తుతిద్దాం ప్రియులారా. Dear friends, today, ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు like Jacob crossed that river, ఇదిగో యాకోబు ఏ రీతిగా ఆ రేవును దాటాడో, today in your life, ఈ రోజు నీ జీవితంలో you may have crossed many people. ఇదిగో నీవు చాలా మందిని దాటి వచ్చేసావు. many wicked masters. ఇదిగో చాలా క్రూరమైన ఓ వ్యక్తులను నువ్వు ఎదుర్కొన్నావు నీ జీవితంలో. many insane people. చాలా వెర్రివారు నీ జీవితంలో ఎదుర్కొని వచ్చావు, ముందుకు వెళ్ళావు. many ruthless people. చాలా ఏమంటామో తెలుసా, భయంకరమైన క్రూరులు, మూర్ఖులను ఎదుర్కొన్నావేమో. but remember, కానీ ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, you all crossed them నువ్వు దాన్ని దాటి వచ్చావు నువ్వు as Jacob. యాకోబు దాటినట్లుగా. and from tonight, ఈ రోజు ఈ రాత్రి నుండి you could cross the same people, the same river. నీవు అదే నదిని, అదే ప్రజలను మరలా నువ్వు దాటబోతున్నావు. not as Jacob, అయితే యాకోబు ఒంటి కర్రతో ఉన్నాడు, but as Israel. ఇశ్రాయేలు సమూహముగా దీవించబడిన ఇశ్రాయేలు. God is coming with you. ఇదిగో దేవుడు నీతో రాబోతున్నాడు. when Jacob crossed the river Jordan, ఇదిగో ఆ యోర్దానును దాటినప్పుడు God was of course with him. అదిగో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. when Israel crossed అయితే the river Jordan, ఇదిగో ఇశ్రాయేలు ఆ నదిని రేవును దాటినప్పుడు the entire heaven was with him. ఇదిగో పరలోక సమూహమే యాకోబుతో ఇశ్రాయేలుతో ఉంది. and today, ఈ రోజున the heaven is waging war for you. ఇదిగో నీ కొరకు పరలోకం యుద్ధం ప్రకటిస్తుంది. it may be your studies, అది నీ చదువుల్లో అయి ఉండొచ్చు, it may be your works, ఇదిగో నీ పనుల్లో అయి ఉండొచ్చు, it may be any financial thing, ఇదిగో నీ యొక్క ఆర్థిక అసమానతలు, ఆర్థికమైన క్లిష్ట పరిస్థితులు అయి ఉండవచ్చు, or it may be any broken relationship. అయితే నీ జీవితంలో ఏదైనా తెగిపోయిన బంధవ్యాలు వాటిలోనైనా సరే Jesus is here for you. యేసు నీ కొరకు ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. He is not the God ఆయన కేవలము ఒక దేవునిగా కేవలము ఎలాగూ మిగిలిపోలేదు అంటే who will just make you to escape from the river of tribulation. ఇదిగో ఆ శ్రమను, ఆ శ్రమ అనే నదిని కేవలము తప్పించుకొని ఏదో remember, he is the God of Joshua. ఆయన యెహోషువ దేవుడై ఉన్నాడు. He will make you to cross over the tribulation. ఆయన శ్రమలను దాటింపజేస్తాడు. remember, he is the God of Moses. ఆయన మోషే దేవుడై ఉన్నాడు. ఆయన he will make you to cross the sea. ఆయన నదులను, సముద్రములను దాటింపజేస్తాడు నిన్ను. and remember, he is the God of Elijah. ఆయన ఏలియా దేవుడై ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకో. he will make you ఆయన నిన్ను ఏమి చేయగలడో తెలుసా, to run even faster ఇదిగో నిన్ను వేగంగా పరిగెత్తించగలడు, than even ఇదిగో నిన్ను వేగంగా నడిపిస్తాడు, the chariot of your enemy. ఇదిగో నీ శత్రు రథముల కన్నా వేగముగా నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళి నిలబెడతాడు. more than the wrath of your enemy. ఇదిగో నీ శత్రుల యొక్క ఉగ్రత కన్నా వేగముగా నిన్ను ముందు తీసుకుని వెళ్ళి నిలబెడతాడు ఆయన. remember, this is the deliverance festival. ఇదిగో జ్ఞాపకం చేసుకో, ఇది విడుదల మహోత్సవం ఉంది ఇది. and wherever there is Son of God, ఇదిగో ఎక్కడైతే దేవుని కుమారుడు ఉన్నాడో there is deliverance. అక్కడ విడుదల ఖచ్చితంగా ఉంది. wherever there is the Spirit, అక్కడ ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో there is the deliverance. అక్కడ స్వాతంత్రం ఉంది, విడుదల ఉంది. in Genesis chapter 1 we read, మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తాం, the entire earth was unformed. ఇదిగో భూమంతా నిరాకారంగా ఉంది, it was completely disformed. అది సమస్తము శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది. but when the Holy Spirit అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు started to descend, ఇదిగో ఎప్పుడైతే దిగి వచ్చి the earth which was formless came into form. ఇదిగో అల్లాడుతూ ఉండు నిరాకారముగా ఉన్న భూమి ఆకారపు స్థితిలోకి వచ్చింది, ఆకారంలోకి వచ్చింది. ఈ రోజున now ఇప్పుడే I kindly request you నేను మిమ్మల్ని కోరుతూ ఉన్న ఒక విషయం ఏమైందో తెలుసా, and personally insist you as a friend ఒక స్నేహితుడిగా వ్యక్తిగతంగా నిన్ను ప్రోత్సహించేది to receive Jesus
యేసును స్వీకరించు as a best friend, నీ జీవితంలో ముఖ్య స్నేహితుడిగా, as your first love. ఇదిగో నీ మొదటి ప్రేమగా స్వీకరించు. Jesus loves you, dear friend. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు స్నేహితుడా. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నాడు. I give you 1 minute. ఇదిగో ఒక నిమిషం నేను మీకు ఇస్తున్నాను. Now you're going to tell your problems to him. ఇదిగో మీ సమస్యలన్నీ ఆయనతో మీరు చెప్పండి. Tell to Jesus. యేసుతో చెప్పండి. Your neighbor is waiting. ఇదిగో నీ ఇరుగు పొరుగు వాడైన యేసు ప్రభు, your friend is waiting. నీ స్నేహితుడైన యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. You know why Jesus ఎందుకో తెలుసా అండి, యేసు ప్రభువు always waits for us to tell the problem. ఇదిగో మన సమస్యలన్నీ వినడానికి ఆయన ఎందుకు వేచి ఉంటాడో తెలుసా? Because Jesus ఎందుకంటే యేసు ప్రభు wants to break that big gap. ఇదిగో ఉన్న అగాధాన్ని తీసివేయాలని చూస్తున్నాడు. He wants us to speak freely to him. ఇదిగో ఆ సమస్యల అగాధను తొలగించాలని నీవు ఆయన నెమ్మదితో సమాధానముతో సహవాసంలో సాగిపోవాలని చూస్తున్నాడు. Like how we will tell everything to our friend. మనం ఏ రీతిగా అయితే మన స్నేహితునికి సమస్తం చెబుతామో, Jesus know that Lazarus is dead. ఇదిగో యేసు ప్రభువుకు తెలుసు లాజరు చనిపోయిన. Jesus knows that the centurion servant is going to die. ఇదిగో యేసు ప్రభువుకు తెలుసు శతాధిపతి యొక్క దాసుడు చనిపోతాడు. Jesus knows that Bartholomew is blind while he crossed him. ఇదిగో ఆ భర్తమ యొక్క గుడ్డితనం యేసు ప్రభువుకు తెలుసు ఆ మార్గం వెళ్తున్నప్పుడు. But in all these scenarios, కానీ ఈ విషయములన్నిటిలో కూడా, ఈ పరిస్థితులన్నిటిలో కూడా he waited ఆయన దేని కొరకు వేచి ఉన్నాడు? until they called him. వారు కేక వేయనంత వరకు ఆయన వేచి ఉన్నాడు. Until they called him. వారు ఆయనను పిలిచేంత వరకు ఆయన వేచి ఉన్నాడు. Call him today. ఈ రాత్రి నువ్వు పిలువు ఆయన పేరున. Call him today. ఆయనను పిలువు నీవు. Call him today. ఇదిగో ఆయన నామాన్ని నువ్వు మొరపెట్టు. Let all the problems come to your mind now. ఇదిగో ఇప్పుడు ఎన్నుకున్న ప్రతి సమస్య, నీ మనసులో ఉన్న ప్రతి సమస్య, think of everything. నీ సమస్తాన్ని ఒకసారి ఆలోచన చేయి. This may be a new thing to you, my friend. ఇది ఒక కొత్తగా నీకు అనిపించవచ్చు కానీ today ఈ రోజున God insists me to say to you so. ఇదిగో అలాగూ చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. There is a person here ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు who thinks to himself, ఇదిగో తనతో తాను ఇలా చెప్పుకుంటారు, Lord Jesus, ప్రభువు యేసు, how can I explain my problem? దేవా నా సమస్యలను ఎలా వివరించగలనయ్యా? Because ఎందుకంటే I have never prayed. నేను ఎప్పుడు ప్రార్థన చేసిన వ్యక్తిని కాదు. I am a sinner. నేను ఒక పాపిని. My dear brother, నా ప్రియ సహోదరుడా, I can see you. నేను నిన్ను చూస్తున్నాను. Jesus Christ is here. యేసు నిన్ను చూస్తున్నాడు. Jesus Christ is here. యేసు ఇక్కడ ఉన్నాడు. Tell him. ఆయనతో నువ్వు చెప్పు. Don't give room for any regression. ఇదిగో నీ జీవితంలో అపరాధ భావానికి అవకాశం ఇవ్వద్దు. Don't give room for any guilt. ఇదిగో ఏదో అపరాధ న్యూనతకు నువ్వు అవకాశం ఇవ్వద్దు. You are not a sinner anymore. ఇదిగో నువ్వు ఇక ఎంత మాత్రం పాపిగా నువ్వు చూడబడడం లేదు. You are not a foolish anymore. ఇదిగో నువ్వు ఇక ఎంత మాత్రం ఒక వెర్రివానిగా, ఒక చిన్నవానిగా నువ్వు ఎంచబడడం లేదు. You are not a mistaken anymore. ఇదిగో నువ్వు ఇంకెంత మాత్రము అదిగో ఆ తప్పిదములో ఉన్న వ్యక్తిగా నువ్వు చూడబడడం లేదు. You are a friend of the Most High. ఇదిగో సర్వోన్నతుని స్నేహితుడుగా నువ్వు చూడబడుతున్నావు. Everything is going to change right now. ఇప్పుడే సమస్తం నీ జీవితంలో మార్చబడబోతుంది. Today, ఈ రోజునే, ఈ రోజునే there is deliverance. ఈ రోజునే నీకు విడుదల ఉండబోతుంది. Today there is deliverance. ఈ రోజునే నీకు విడుదల దొరుకుతుంది. There is only one thing that you should do. ఇది నువ్వు చేయవలసింది ఒక పని మాత్రమే. There is only one thing you should do. నువ్వు చేయవలసింది ఒక పని మాత్రమే. Think of your problem. నీ సమస్యను ఏదో నువ్వు ఎత్తిపెట్టు. Think of your problem. నీ సమస్యను ఆలోచన చేయి. And say, చెప్పు నీవు, Jesus. యేసు, Jesus. యేసు, Jesus. యేసు. Hallelujah. హల్లెలూయా. Let us just say Jesus from the depth of our heart for a minute. ప్రతి ఒక్కరం కూడా అండి స్వరం ఎత్తి హృదయపు లోతుల నుండి యేసు ప్రభువు. The word Jesus యేసు అనే పేరు changed multiple persons' life. అనేక వ్యక్తుల జీవితాలు మార్చింది. God worked in the life of Joseph mysteriously. ఇదిగో యోసేపు జీవితంలో అద్భుతమైన కోణములో దేవుడు పనిచేస్తూ వచ్చాడు. But the outward honor was for Joseph. కానీ బయటంతా ఘనత అంతా యోసేపుకు వస్తా వచ్చింది. What a good God we serve. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. Good day, dear friends. ఈ రోజున నా ప్రియ స్నేహితుడా, just cry unto him. ఇదిగో ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకు మొరపెట్టు. You need not even to open your mouth and say, ఇదిగో this is my problem, that is my problem. No.
నువ్వు నోరు తెరిచి ఇదిగో నా సమస్య నువ్వు చెప్పకపోయినా నువ్వు ఆయన సన్నిధిలో నీ హృదయం తెరిచి కుమ్మరించుకుని రోధించు చాలు. Just think. ఇదిగో ఇది రీతిగా ఆలోచించే. Think of the persons who left you. ఇదిగో నిన్ను ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు ఒక్కసారి ఆలోచించి. Think of the persons who did many and multiple wrongdoings in your life. నీ జీవితంలో ఎవరు మాటి మాటికి మరలా ప్రమాదమైన స్థితిలో నిన్ను విడిచిపెట్టి Think of the persons who betrayed you. నిన్ను ఎవరు మోసగించి దాటి వెళ్ళిపోయారు. Think of the persons who cheated you. నిన్ను మోసగించిన వారెవరో ఒక్కసారి Think of all your family situations. నీ కుటుంబ పరిస్థితులు, your business chaos. ఇదిగో నీ వ్యాపారములోని ఆ నష్టాన్ని ఒక్కసారి మనసుకు తెచ్చి. Everything may be messed up. అంతా కూడా పాడైపోయిందండి, చెడిపోయిందండి. This is the time to think of all that mess. ఇదిగో ఆ చెడిపోయిందంతా కూడా దేవుని ముందు పెట్టేసి. This is the right time. ఇది అసలైన సమయం ఇది. Doctors may say don't think of all those messes in your life. It may create BP or anything. ఇదిగో ఇక డాక్టర్లు చెప్తారు ఇక నువ్వు చేసుకోవద్దామంతా వృధా ప్రయాసం చెప్తారు. But now you are not at home. కానీ నీవు ఇలాగ అనుకోవద్దు. Now you are not alone. నీవు ఒంటరిగా ఉన్నావు అని అనుకోవద్దు. You are before the Most High. ఇదిగో నీవు సర్వోన్నతుడైన దేవుడు. The one who created you is standing before you. నిన్ను సృజించిన వాడు నీ ముందర నిలబడి ఉన్నాడు. Just think of everything. ఇదిగో సమస్తమును ఆయన కోణంలో ఆలోచించు. Hannah went to the house of God. ఇదిగో హన్నా దేవుని సన్నిధి మందిరం and cried and cried and cried and cried. ఏడుస్తూ ఉంది కొమ్మరించుకుంటూ ఉంది, హృదయం ప్రార్థన చేసుకుంది. And she never ever left with tears. అయితే అలాగే దేవుని సన్నిధిలో తను తాను కొమ్మరించుకొని హృదయమును ఓ కన్నీరు మున్నీరైపోయిన ఆమె అదే కన్నీరుతో తిరిగి రాలేదండి. Today ఈ రోజున bow down the head of yours before him. ఇదిగో ఈ రోజున నీ తల ఆయన ముందు నువ్వు దించుకో. Today cry before him. నువ్వు ఆయన ఎదుట నువ్వు దీనునిగా నువ్వు ఆయన ఎదుట ప్రార్థించు. Plead unto him. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు విలపించు. నువ్వు only then అది చేస్తే when you bow down before him, మనము ఆయన ఎదుట సాగిలపడినప్పుడు your heads will be lifted up before the world. ఇదిగో లోకం ఎదుట నీ తల ఎత్తబడుతుంది. When you cry unto him, మనము ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు your life will become joy in worldly. ఇదిగో ఈ లోకములో నీ జీవితము ఆనందమయముగా మారిపోతుంది. Hallelujah, 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 hallelujah. Say Jesus, I love you. అందరూ చెప్పండి ఒకసారి స్వరమెత్తి, యేసయ్యా I bow down before you. యేసయ్యా నీ ఎదుట నేను సాగిలు పడుతున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. చెప్పండి అందరూ చెప్పండి, నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను ఎదుట సాగిలు పడుతున్నానయ్యా. Many people చాలా మంది ఇక్కడ in this hall ఈ హాల్లో ఉన్నవారు are praying for your family issues. మీ కుటుంబ విషయముల కొరకు ప్రార్థన చేస్తున్నారు. And the Holy Spirit says to me, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్న మాట, all those family issues ఆ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా started from nowhere. అవి ఎలా ప్రారంభమైనయో God knows everything. దేవునికి సమస్తము, God knows everything. దేవునికి సమస్తము తెలుసు. Proverbs we see, మనము సామెతలో చూస్తాము, everything is naked before him. దేవుని ఎదుట సమస్తము కూడా తేటగా ఉందని మనం చూస్తామా. He can see everything. ఆయన సమస్తమును చూడగలిగిన వాడు. Today my dear friend, ఈ రోజు నా ప్రియమైన స్నేహితుడా, he is beside you. ఆయన నీ ప్రక్కన ఉన్నాడు. ఆయన he is with you. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన you're going to cross the same river of tribulation. ఇదిగో నీవు అదే శ్రమల నది నువ్వు దాటుతావు. The days of fear is going to over. ఇదిగో నీ జీవితంలో భయముతో నిండిన దినములు ముగించబడుతున్నాయి. The days of hesitations is going to over. నీ జీవితంలో ఆ గొడవలు ఆ జగడాల కాలము ముగించబడుతుంది. The days of all fears is going to over. నీ జీవితంలో ఆ భయములతో ఆవరించిన ఆ దినములు, the days of every guilt is going to over. నీ జీవితంలో ఆ అప్పుల సమయం ముగించబడుతుంది. when you pronounce the name of Jesus, యేసు అని పేరు ఇప్పుడు చెప్తూ ఉన్నావు. అలా చెప్తున్నప్పుడే Jesus, యేసు అని చెప్తుండగానే Jesus, చెప్తాం అందరం యేసు. my dear friends, నా ప్రియమైన స్నేహితుడా, I don't
know any other gospel. ఇదిగో నాకు వేరొక సువార్త నాకు తెలియదు. I don't know any other good news. నాకు ఇంకా మరొక శుభవార్త నాకు తెలియదు. I am not a pastor. నేను ఒక పాస్టర్ గాని కాదు. I am not a theologian. నేను ఒక థియాలజీని మాత్రమే నేను కాను. I am not a great spiritual man of God. ఏదో ఒక పెద్ద ఆత్మీయమైన ఒక పెద్ద దైవజనుడిగా నేను ఇక్కడ రాలేదు. But under his anointing I can say, కానీ ఒక మాట మాత్రమే నిశ్చయంగా నేను very proudly, నేను ఒక అతిశయంతో ఒక మాట చెప్పగలను. and very truly, నేను ఒక సత్యపూర్వకంగా ఒక మాట చెప్పగలను. and indeed, అది నేను ఏ మాట అంటది? the name of Jesus మనం యేసు అని పేరు పలికితే is the greatest good news. అది యేసు అన్నదే గొప్ప శుభవార్త. It's the greatest miraculous word యేసు అన్నదే ఆశ్చర్యమైన నామం which no man can give. Ribalasha. ఓ ఏ మనుషునికి సమానము కాని ఒక నామము యేసు. Where you can get anywhere. ఇదిగో సమస్త సమృద్ధి కలిగిన నామము. Name of Jesus is above all. ఓ యేసయ్య నామము అనే నామముల కన్నా పైన ఉన్నది. Let us sing this song. మనం ఈ పాట పాడదాము. And while we sing this, మనం ఈ పాట పాడుతుండగా the chains is going to break. ఇదిగో బంధకాలు తెగొట్టబడుతున్నాయి. తెగొట్టబడుతున్నాయి. And there is going to be deliverance. ఇదిగో అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. You may think that మీరు ఇలాగ అనుకోవచ్చు, why this man is always saying the name of Jesus. ఎందుకు యేసు ప్రభు నామము ఎందుకు ఈ వ్యక్తి ఇప్పుడు అనేకసార్లు చెప్తున్నాడు? Dear friend, ప్రియమైన స్నేహితుడా, just say the name of Jesus. యేసు నామం చెప్పండి చాలు. And tonight is going to be different. ఈ రోజు నీ జీవితంలో ఒక ప్రత్యేకంగా ఉండబోతుంది. Whoever prays for the persons who are in your family suffering from whatever sickness it may be. మీ ఇళ్ళలో ఉండి రోగములతో బాధపడుతున్న వారి కొరకు ఎవరైతే ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తారో, by his stripes we are healed. మనము ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాము. Today they are going to be healed. ఈ రోజున వారు స్వస్థత పొందబోతున్నారు. And whoever is praying for peace, ఈ రోజు ఎవరైతే సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నారో, we can read in Isaiah chapter 53. మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో The chastisement of peace was laid upon him. ఇదిగో సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందంట. Today Jesus is entering into your house. ఈ రోజు యేసు మీ గృహములో అడుగు పెట్టబోతున్నాడు. Today Jesus is entering into your life. ఈ రోజు యేసు మీ జీవితంలో అడుగు పెడుతున్నాడు. And you're going to experience the eternal peace. ఈ రోజు నీవు ఒక శాశ్వతమైన eternal joy. అనుభవించబోతున్నావు. ఒక నిత్య ఆనందం అనుభవించబోతున్నావు. And he's going to act in your life. ఆయన నీ జీవితంలో పని చేయబోతున్నాడు. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.